ఇవేంటో తెలుసా? నువ్వు చారిటీ హోమ్ కోసం మనసు పడ్డ స్థలాన్ని 30 lakhs 30 లక్షలు సింగిల్ పేమెంట్ ఇచ్చి నా సొంతం చేసుకున్నట్టు ఆ ల్యాండ్ ఓనర్ సీతారామయ్య సంతకం చేసిన డాక్యుమెంట్స్. నాతో పోటీ పడటం నీ వల్ల కాదు. ఐఎమ్ సో రిచ్ బియాండ్ యువర్ రీచ్. అండర్స్టాండ్? ఈ మాత్రానికేనా ఇంత మిడిసిపాటు? ఎస్, నీ మీద గెలుపుని సాధించినందుకే, ఆ ల్యాండ్ని నీకు దక్కనివ్వకుండా చేసినందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. గెలుపా? నీది ఓ గెలుపా? ఏ ఓడిపోయిన ఒప్పుకోవాలనిపించట్లేదా? ఎందుకా నవ్వు? నిన్ను చూస్తుంటే జాలేసి. రమ్య, ఎస్, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. ఆఫ్టర్ ఆల్ నేను వదిలేసిన దాన్ని నీ సొంతం చేసుకుని గెలిచానని విర్రవెగుతున్న నిన్ను చూస్తుంటే నిజంగానే జాలేస్తోంది. నాతో పోటీ పడలేక ఓడిపోయిన దానివి ఇంతకన్నా గొప్పగా ఇంకేం మాట్లాడతావులే? మార్కెట్ వాల్యూ 9 లక్షలు కూడా లేని ఆ ల్యాండ్ ని 30 lakhs 30 లక్షలు సింగిల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కున్నా నీది ఓ గెలుపేనా? ఇదేనా స్టేట్స్ లో MBA పాఠాల్లో నువ్వు నేర్చుకున్న బిజినెస్ స్ట్రాటజీ? ఇదేనా నీ ప్రొఫెసర్స్ నీకు నేర్పించిన రైట్ ఇన్వెస్ట్మెంట్ థియరీ? అబ్బో, ఎక్కడో మారుమూల ఓ పల్లెటూరులో పుట్టి ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ కూడా పాస్ కాని నీకు బిజినెస్ స్ట్రాటజీ గురించి, రైట్ ఇన్వెస్ట్మెంట్ థియరీ గురించి కూడా తెలుసా? అవన్నీ ఇంగ్లీష్ తెలిసిన నాలాంటి వాళ్ళ కోసం. ఏదో అదృష్టం కలిసొచ్చి డ్రెస్సు అడ్రస్సు మారినా నీలాంటి పల్లెటూరు ముద్దుల కోసం కాదు. Yes, you're right. All those business theories are meant for the people who can understand business. But do you know what is business? Certainly not. But I can explain you. This village girl can explain you in a better way about all the theories, strategies, and market assumptions. ఏ నా మీద పంతంతో పోటీతో ఎలాగైనా గెలుపు సాధించాలనే అహంతో 21 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టిన ది గ్రేట్ మంజు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మంజు ఇండస్ట్రీస్ తెలివైందా? పెళ్లికి ఎదిగిన 3 ఆడపిల్లలున్న ఓ ముసలాయనకి ఒకేసారి సింగిల్ పేమెంట్ తో 21 లక్షలు లాభాన్ని వచ్చేలా చేసిన ఈ పల్లెటూరు పిల్ల తెలివైందా? హలో, ఎవరిని అడిగినా చెప్తారు గెలుపు అంటే అది కాదు ఇది అని. A right investment at a right time. Warren Buffett చెప్పినా, Bill Gates చెప్పినా, this is the secret of business. Do you understand? Shut up! ఏవో 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నంత మాత్రాన బిజినెస్ టెక్నిక్స్ అన్నీ తెలిసినట్టు మిడిసిపడకు. నీది నడుమంత్రపు సిరి అయితే నాది పుట్టుకతోనే వచ్చిన సిరి. నాతో నువ్వు పోటీ పడాలనుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే. ఈ జన్మకే కాదు, ఇంకో 100 జన్మలెత్తినా కూడా నువ్వు నన్ను గెలవలేవు. యూ కెన్ నెవర్. హలో, నువ్వెక్కడున్నావో నేనెక్కడున్నానో కళ్ళారా ఒక్కసారి చూడు. నేను విజయం అనే పై మెట్టుకి 1 అడుగు దూరంలో, నువ్వు ఓటమి అనే కింది మెట్టుకి 1 అడుగు దగ్గరలో. 1 అడుగు, 1 తప్పటడుగు చాలు నీ చాప్టర్ క్లోజ్ అయిపోవడానికి. అలాంటి పరిస్థితే గనక వస్తే నిస్సంకోచంగా ఈ పల్లెటూరు పిల్ల దగ్గరికే రా. అడ్డదారుల్లో కాదు, రహదారుల్లోనే ప్రయాణిస్తూ లక్ష్యాన్ని ఎలా సాధించాలో, గమ్యాన్ని ఎలా చేరుకోవాలో, విజయ శిఖరాన్ని ఎలా అధిరోహించాలో నీకు ప్రాక్టికల్ గా నేర్పిస్తాను. హౌ డేర్ యు! నన్ను ఈ మంచుని అంత మాట అంటావా? ఎస్, అంటాను, ఇంకా అంటాను. ఇందాకేంటన్నా? You're so rich beyond my reach అని కదా? మంజు, ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ధనవంతులని మిడిసిపడిన వాళ్ళు, బలవంతులని విర్రవిగిన వాళ్ళు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ ముందు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నేనెంత? నిజంగా నువ్వో మనిషివైతే తోటి మనిషికి సహాయం చెయ్యి. అంతేకాని అర్థంలేని ఆవేశంతో, అపార్థాలతో, పంతాలతో, పట్టింపులతో ఎదుటి వాళ్ళని నాశనం చేయాలని చూడకు. If you
1 finger, 4 fingers will show you in reverse. ఈ పాఠాన్ని నేను ఏ బిజినెస్ స్కూల్లోనూ నేర్చుకోలేదు. మా ఊళ్ళో వీధి బడిలో నేర్చుకున్నాను. ఇంకోసారి నా జోలికి వచ్చావో I will not spare. Mind it. వెయిటింగా? భర్త చెప్పిన టైంకి రాకపోతే ఇలాగే ఉంటుంది కదూ. అదే ఏ భార్యకైనా ఇలాగే ఉంటుంది కదూ అంటున్నాను. రాకపోతే అదే రాత్రి 10 దాటింది కదా, ఇంకా రాకపోతే ఏంటి అని. వస్తారు. ఒకవేళ రాకపోతే ఏంటి అర్థం లేని మాటలు? అది కాదు సంధ్య, ఆనంద్ వెళ్ళింది బాంబే హైవే రూట్లో కదా. ఆ రూట్లో తరచూ పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఒకవేళ ఆనంద్కి కానీ అలాంటి ప్రమాదం ఏదైనా, మాట వరుసకంటున్నాను, ఇవాళ రేపు మగాడు ఇంటి నుంచి పని మీద బయటికెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేదాకా పాపం ఆడలకి టెన్షనే కదా. ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగితే అప్పుడు ఏం చేద్దామా అని. అరే, ఎందుకంత సీరియస్ అవుతావు? మాట వరుసకే కదా అన్నాను. మాట వరుస కూడా అనుకోడని మాటలు కొన్ని ఉంటాయి. ఏమో, కీడెంచి మేలెంచాలి అంటారు కదా, అందుకని చెప్పాను. నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే కనీసం కారు కూడా లేదు కదా, మనిద్దరం కలిసి. అదే ఈ టైంలో ఆటోలు కూడా దొరకవు, మనిద్దరం కలిసి అక్కడికి ఎలా వెళ్ళాలా అని. నిజం సంధ్య, నిన్నే పేపర్లో చదివాను, దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 20% మన స్టేట్లోనే జరుగుతున్నాయట. ఏంటో మీ ఆడాలని చూస్తుంటే నాకు జాలేస్తుంది. తమ మెళ్ళో తాళి 10 కాలాల పాటు గట్టిగా ఉంటుందో లేక పుటుక్కుమంటుందో అని ఎప్పుడు లోపల గుబులే కదా. సారీ సంధ్య, లేట్ అయింది. ఏం చేయని చెప్పు. దారిలో టైర్ పంచర్ అయింది. ఏంటి, నువ్వు నా కోసం వెయిటింగా? మరి నువ్వు ఇంటికి రాకపోతే నేను హాయిగా తిని నిద్రపోతాను అనుకున్నావా? నీకు తెలుసు కదా మోహన్, టైర్ పంచర్ అయినప్పుడు బండిలో స్టెఫ్నీ లేకపోతే ఎంత నరకం. అవునవును, ఒకటి పైన ఒకటి ఉంటుందనే ఎప్పుడూ స్టెప్నీని రెడీగా ఉంచుకోవాలి.
ఆ పని చేయనందుకే ఇంత లేట్ అయింది. ఓ మెకానిక్ని వెతుక్కొని వాడి బండి మీద నా కారు ఆగిన చోటికి వచ్చి వీలుడదీయించి పంచర్ వేయించి అబ్బో హెల్. ఆ, నీకక్కడ హెల్ అయితే మాకెక్కడ హెవెన్ అనుకున్నావా? పాపం గంట నుంచి సంధ్య అదిగో ఆ డైనింగ్ టేబుల్ ముందే కూర్చుంది, దిగులుగా నీకోసం టెన్షన్తో ఎదురు చూస్తూ. ఒక ఫోన్లోనే చేయొచ్చు కదా. చేశాను, సిగ్నల్స్ కలవలేదు. అవునవును, ఒక్కోసారి మనకు కావలసిన వాళ్లతో మాట్లాడే ఛాన్స్ కూడా రాదు. అలాంటప్పుడు మొబైల్ జోబులో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పటికే లేట్ అయింది, పదండి. ఆ, అవునానంద్, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు. 2 minutes. పోయిందనుకుంటాను, అదే టెన్షన్. ఒకసారి వీక్ అయినా రెండోసారి స్ట్రాంగ్గానే ఉంది, అదే నీ తాళిబొట్టు. అపార్థం చేసుకున్నాను రా. ఆ ఆనంద్ను పూర్తిగా అపార్థం చేసుకున్నాను. ఇంకా నయం, కరెక్ట్ టైంకి నువ్వు ఆ కిరాయిగాళ్ల చేతుల్లోంచి ఆనంద్ని ఫినిష్ కాకుండా ఆపించగలిగావు కాబట్టి సరిపోయింది. లేకపోతే చేతిలో ఓ మంచి ఫ్రెండ్ను మనమే. బావా, వాడిని ఏసేయన్నావు, ఏర్పాటు చేశాను. ఆపేయన్నావు, ఆపించేశాను. అయినా ఇంతకీ ఆనంద్ చెప్పిందంతా నిజమేనంటావా? లేక ముందుగానే మన ప్లాన్ని పసిగట్టి తెలివిగా డ్రామా ఆడుతున్నాడంటావా? చానోర్మి, ఇప్పటికి కూడా మనం ఆనంద్ని అర్థం చేసుకోలేకపోతే మనంత ఫూల్స్ ఇంకొకళ్ళు ఉండరు. అంతేనంటావా? అక్షరాలు అంతేరా. వాడు జమ్రా, జమ్. మనకే చెప్పకుండా మన ముగ్గురి పేరు మీద సరికొత్త వెంచర్ స్టార్ట్ చేయాలని ఓ మంచి ల్యాండ్ చూసి అడ్వాన్స్ కూడా తనే ఇచ్చాడు అంటే అదిరా ఆనంద్ అంటే. పోన్లే బావా, కొద్దిలో ప్రమాదం తప్పింది. మళ్ళీ మన ముగ్గురం కలిసి బిజినెస్లోకి దిగబోతున్నాం. బావా, మరి నిన్ను మాట్లాడగలనుంది. ఏంటి, డబ్బేమైనా కావాలా? అబే అది కాదు, బిజినెస్లో నా వాటా సంగతి. అదే ఇప్పటిదాకా మనం చేస్తున్న వ్యాపారాల్లో నా వాటా జస్ట్ 10 పైసలే. కనీసం పావలా అయినా చేస్తావేమోనని. సురేష్, ఆశకు కూడా ఒక హద్దుండాలి. నువ్వు ₹1 కూడా పెట్టుబడి పెట్టకపోయినా నీకు 10% వాటా ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? నన్నే నమ్ముకొని నా దగ్గర పడున్నావు కనుక. ఆశ ఎక్కువైందనుకో 25 కాదు 5% చేస్తాను నీ వాటా. అమ్మో, అంత మాట ఎందుకులే బావా, ఏదో ఉండబట్టలేక అడిగాను. అడక్కు, పెంచాలనిపించినప్పుడు నేనే పెంచుతాను, సరేనా? అయితే ఓకే. అయినా బ్రహ్మచారి గాన్ని నాకెంతైతే ఏంటి, నువ్వెంతిచ్చినా ఓకే. కాదంటావా? ఒరే సురేషు, నీకు ఇవాటి నుంచి అసలు వాటానే ఇవ్వనన్నా గాని నోరు ఎత్తను. కుక్కలా నీ దగ్గర పడుంటాను. ఒట్టు బావా? అంతొద్దుగాని పోయి. ఒరేయ్, ఒక్క మాట గుర్తుంచుకో. నా అనుకున్న వాడికి ఈ స్వామినాయుడు ఎప్పుడూ అండగానే ఉంటాడు. ఈ మందు మీద ఒట్టు. ఒరే శ్యాముడు, ఏ మాటకి ఆ మాటే చెప్పాలిరా. మీ ఆవిడ వంట అద్భుతం. అందుకేనేమో పెళ్ళయ్యాక నువ్వు బాగానే ఒళ్ళు చేసావు. దానికి వంట చేయడం కాదు, రుచిగా కాఫీ కలపడం కూడా రాదే. ఈ ఇంట్లో రోజు వంట వర్క్ చేసి చచ్చేది నేనే. అన్నం ముందు కూర్చుని అలా మీనమేషాలు లెక్క పెడతావేంట్రా? కలుపుకో. కలుపుకోవడం కాదే బామ్మ, నా పెళ్ళాం విన్నాళ్ళు నన్నాడించిందిగా, ఇప్పుడు నేనాడిస్తా బొమ్మాలి ఆట. కలుపుకోవేన్రా భడవా? ఏంటి కలుపుకునేది? ఎలా కలుపుకోను? అయ్యో అయ్యో, ఏమైందిరా? గోరు చుట్టుగాని లేచిందా? అవునే, చూపుడు వేలు చూడు ఎంత లావును వాచిందో. అయ్యో నా తండ్రి, నా చేత్తో కలిపి ముద్దలు పెడదామంటే ఇప్పుడే అన్నం కలుపుకుని తింటున్నాను. ఏమే పిల్ల, అలా చూస్తూ నిలబడకపోతే మా నానిగాడికి అన్నం ముద్దలు కలిపి నోట్లో పెట్టొచ్చు కదా.
ఇదో వెర్రి మొహంది బామ్మ, దీనికి ప్రతిదీ చెప్పలేక చచ్చిపోతున్నాను. ఏంటలా గుడ్లప్పగించి చూస్తున్నావు? కలిపి తగలెట్టు, బుర్ర తక్కుతోను. తిట్టకురా. తిట్టడం కాదే, దీన్ని తన్నాలి. చెట్టంత మొగాణ్ణి, మొగుణ్ణి వేలికి గోరు చుట్టూలేసి విలువెల్లాడిపోతుంటే, అయ్యో అన్నం కలిపి పెట్టినా అండి, అయ్యో పాలు తాతారండి అని అడగద్దు. ఇంత బుర్రలేని దాన్ని దీని బాబు ఎలా కన్నాడో ఏంటో. చి 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 చి. అమ్మడు, అనవసరంగా తిట్లెందుకు తింటావు? కలిపెట్టు. 23. ఏంట్రా అంటోంది? 23 ఏంటి? అంటే బామ్మ, అది 23 కాదు, 2, 3. అంటే ఈ గోరు చుట్టూ 2-3 రోజుల్లో తగ్గిపోతుందని. కథ ఛాయా? మరే పట్టండి. అయ్యో మెల్లిగానే అమ్మడు. నీకెంత ప్రేమైతే మాత్రం ఒకేసారి వాడి మీద అంతా చూపిస్తే ఎలాగే? సన్నాసి తట్టుకోలేడు. అలాగే బామ్మగారు. ఇప్పుడు కాదు, ఆవిడ వెళ్ళని అప్పుడు చెప్తాను. ఇంకో ముద్ద పెట్టనా? ఒకే ఒక ముద్ద. అబ్బో అబ్బో, సాంబార్ అదిరిందిరా. అమ్మడు, ఇవాళ శనివారం, సాయంత్రం భోంచేయను. టిఫిన్ ఏం చేస్తావు? ఏం చేస్తావేంటి బామ్మ, నువ్వు ఆర్డర్ నీకేది కావాల్సింటే అది చిట్టుకలో చేయించి మారేస్తాను. అయితే పెసరట్టు ఉప్మా చెయ్యవే అమ్మడు. అల్లం పచ్చిమిరకాయలు బాగా తట్టించాయి. అయ్యో, మిక్సీ పొద్దున్నే పాడైపోయింది బామ్మగారు. వెధో మిక్సీ పాడైతే పాడైంది. పెసరపప్పుని రోట్లో వేసి బాగా రుబ్బితే పెసరట్లు మహారుచిగా ఉంటాయి. అవును, ఇంట్లో రోలుందిరా? లేకే, ఇంతలా రుబ్బురోలుంది. మరింకే, మనకి ఇవాళ రోట్లో రుబ్బిన పెసరట్లు అన్నమాట. బాగుంది బాగుంది. బామ్మగారు, అది నాకు రోట్లో రుబ్బడం చేత కాదు. సిగ్గులేదా మాట చెప్పడానికి? ఇన్నేళ్ళు వచ్చాయెందుకు? ఇవాళ పెసరపప్పు రోట్లో వేసి రుబ్బకపోతే నేను నిండేసి రుబ్బుతాను రోట్లో వేసి. ఏమనుకుంటున్నావా ఏమో? అలాగేనండి. 25. అయ్యో, మంచినీళ్ళు తాగండి, మీకు అసలు గోరు చుట్టు కదా. ఎందుకు మాల్తి అర్జెంటుగా మాట్లాడాలని రమ్మన్నా? ఇన్నాళ్ళు నా కడుపులోనే దాచుకున్న నిజాన్ని మీకు చెప్పొద్దని రాత నా చేత ఒట్టు వేయించుకున్న ఆ దారుణమైన నిజాన్ని ఏమైనా సరే మీకు చెప్పాలని. ఏంటా నిజం? బ్రేకులు ఫెయిల్ అయి రాతకారు లోయలోకి పడి కాలి బూడిదైపోయిందన్నది అబద్ధం. కావాలనే ఆ కారు బ్రేకుల్ని ఎవరో తీసేశారు. రాతని హత్య చేయడానికి కుట్ర పన్నారన్నది నిజం. ఎవరు పనిచేసిన దుర్మార్గులు? మేడం మంజు గారు. మాల్తి, నువ్వు చెప్పేది నిజమా? అవును సార్. రాధ మీద ద్వేషంతో, మీకు రాధకు మధ్య ఏదో ఉందనే అనుమానంతో కావాలని మంజు మేడం గారు ఆ రోజు రాధని తన గెస్ట్ హౌస్కి పిలిపించుకుంది. అనరాని మాటలు అంది. చివరికి ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా రాధ అడ్డు తొలగించుకోవాలనుకుంది. అందుకే తెలివిగా కారు బ్రేకులు తీయించేసింది. రాధని హత్య చేయడానికి సీక్రెట్గా ప్లాన్ చేసింది. పసుపు కుంకుమలతో నిండుగా 100 ఏళ్లు జీవించు.